మిత్ర నువ్వు కాలేజ్ డేస్ నుంచే ప్రేమించుకున్నారు. అయితే మిత్ర నిన్ను పెళ్లి చేసుకోకుండా లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. నువ్వేమో ఇంకా మిత్రని పెళ్లి చేసుకుంటానని ఎదురు చూస్తూ ఉన్నావు అని సరయు మనీషాతో కావాలనే అడుగుతూ ఉంటుంది. అవన్నీ నీకెందుకు, మా పర్సనల్ విషయం ఇది అని మనీషా చెప్తూ ఉంటుంది. మీరు మిత్ర సార్ని మరీ ఎక్కువగా నమ్మేస్తున్నారు మేడం. మీరు మిత్ర సార్ని నమ్మకండి, మోసం చేస్తారు అని పిఏ రాజు అంటే, ఎందుకు మీరు అనవసరంగా మా విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు అని మిత్ర అరుస్తూ ఉంటాడు. చూడు మిత్ర, రేపు మీ వెడ్డింగ్ యానివర్సరీ పట్టుకొని ముందు రోజు నువ్వు మనీషాతో తొలి రాత్రి జరుపుకున్నావంట. ఈ విషయం మీ పెళ్లి రోజున చాలామందికి తెలిసింది. ఇప్పుడు మాకు తెలిసిన విషయం త్వరలోనే మీడియాకి తెలియచ్చు. అప్పుడు న్యూస్లో కూడా వస్తుంది. అప్పుడేం చేస్తావు? మాలాగే నోరు మూసుకోమని చెప్తావా వాళ్ళకి కూడా అని సరయు అంటూ ఉంటుంది. ఈ న్యూస్ మీడియాలో వచ్చిందనుకో, అప్పుడు పోయేది మీ పరువే సార్. కాబట్టి ఆలోచించుకొని ముందే కొంచెం జాగ్రత్త పడండి అని పిఏ రాజు అంటుంటాడు. మీకెందుకు ఈ విషయాలన్నీ, మీరు ముందు వచ్చిన పని చూసుకోండి అని మనీషా అంటూ ఉంటుంది. మేము వచ్చిన పని చూసుకుంటాంలే మనీషా. ఇప్పుడు నేను మిత్ర బిజినెస్ పరంగా శత్రువులమే కానీ మనుషుల పరంగా మాకు ఎటువంటి శత్రుత్వం లేదు. నేను మంచి కోసమే ఇది చెప్పానులే అని ఆ జంటలు రెండు ఇలా రండమ్మా అని సరయు పిలుస్తూ ఉంటుంది. పంతులు గారు, ఇదిగో జంతువులు వచ్చేసాయి, పెళ్ళి జరిపించండి అని సరయు చెప్తూ, చూడు మిత్ర, నీది మంచి మనసు, మనకు తెలుసు మనం బిజినెస్లో మాత్రమే శత్రువులం. మీ చేతులతో ఆ మంగళసూత్రాన్ని ఈ జంటలకి అందించు అని సరయు చెప్తూ ఉంటుంది. పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి ఇలా మంగళసూత్రాలు అందిస్తే చాలా మంచిది బాబు అని పంతులు గారు కూడా చెప్తూ ఉంటారు. నేను ప్రతి సంవత్సరం 3 జంటలకి పెళ్ళిళ్ళు చేయిస్తాను మిత్ర, నీ చేతుల మీద ఇవ్వు మిత్ర అని సరయు చెప్పడంతో పంతులు గారు కూడా చెప్పారని మిత్ర ఆ జంటలకి తాలిబొట్టు అందిస్తూ ఉంటాడు. నువ్వు చెప్పిన ఆ 3వ జంట ఇంకా రాలేదా అమ్మా అని పంతులు గారు అడగడంతో, రాలేదు పంతులు గారు, ఇదిగో వీళ్ళు కూడా పెళ్లి చేసుకోబోయేవారే, కానీ చేసుకుంటారో లేదో తెలియదు. ఒక తాళి మిగిలిపోతుంది నాకు అని సరయు అంటుంది. మేడం, మీడియాలో న్యూస్ వస్తే ఖచ్చితంగా వీళ్ళు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. లేకుంటే పరువు పోయిన తర్వాత చేసుకుంటారేమో. అయినా ఒక ఆడది పెళ్లి జరగకముందే తొలి రాత్రి జరుపుకుంటే ఇంకా అతన్ని పెళ్లి చేసుకొని తీరాల్సిందే కదా, లేకుంటే సూసైడ్ చేసుకొని చనిపోవాలి అని పిఏ రాజు అంటూ ఉంటాడు. అదేలే, మీడియాలో వచ్చిన తర్వాత మనం ఈ విషయం గురించి డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడు మనీషా, నువ్వు మిత్ర ఎలాగో పెళ్లి చేసుకోరు కాబట్టి నీకు సూసైడే గతి కదా అని మనకెందుకులే రాజుగారు, పెద వెళ్దాం అని దంపతుల్ని తీసుకొని సరయు పిఏ రాజు వెళ్తూ ఉంటారు. మిత్ర, నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపో అని మనీషా అంటుంది. మరి నువ్వు అని మిత్ర, మీడియాలో ఈ విషయాలన్నీ రాకముందే నేను మాయమైపోతాను మిత్ర అని మనీషా వెళ్తూ ఉంటే, మిత్ర వెనకాలే పరుగులు పెడుతూ, ఆగు మనీషా, ఎక్కడికని వెళ్తావు అని నిలదీస్తూ ఉంటాడు. లేదు, ఇప్పుడు నేను చచ్చిపోతాను. ఇక నాకు ఉండేది ఆ దారి ఒక్కటే. ఎందుకంటే మనుషులు నన్ను మాటలతో చంపేయకముందే నాకు నేనే చచ్చిపోవటం బెటర్ కదా. ఇప్పుడు నా మెడలో ఉంటే తాళి ఉండాలి, లేదంటే ఉరితాడు ఉండాలి మిత్ర అని మనీషా అంటూ ఉంటుంది. ఎందుకు మనీషా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని మిత్ర అరుస్తూ ఉంటాడు. నా మెడలో తాళి అయినా ఉండాలి, ఉరితాడైనా ఉండాలి. అది నీ చేతుల్లోనే ఉంది మిత్ర, నా జీవితం అంతా కూడా అని మనీషా చెప్పడంతో మిత్ర తన చేతిలో ఉన్న తాళిని చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే పనిచేసే ఆవిడ మళ్ళీ అతని దగ్గరికి వచ్చి, సార్ ఇంకొకసారి ఫోన్ కాల్ చేయండి సార్, ప్లీజ్ సార్ అని బ్రతిలాడుతూ ఉంటుంది. ఎన్నిసార్లు చేసినా కూడా మేడం తీయనప్పుడు ఏం లాభమమ్మా, ఎందుకు చేయటం అని అంటే, ప్లీజ్ సార్ అని బ్రతిలాడుతూ ఉంటుంది. సరే చేసుకోమని అతను చెప్తాడు. వెంటనే ఆవిడ ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవరండి అని మాట్లాడడంతో, మేడం అమ్మవారి గుడిలో నేను పనిచేసే ఆవిడని మేడం, మీరు నాకు ఒకసారి హెల్ప్ చేశారు గుర్తుందా అని అడుగుతూ ఉండడంతో, ఓ మీరా, మళ్ళీ ఏదైనా సహాయం కావాలా చెప్పండి, చేస్తాను అని లక్ష్మి అంటుంది. కాదు మేడం, రుణం తీర్చుకోవడానికే చేశాను మేడం, ఇక్కడ ఘోరం జరగబోతుంది మేడం అని మనీషా చేస్తున్న కుట్రని మొత్తం వివరిస్తూ ఉంటుంది. మీరు త్వరగా రండి మేడం, మిత్ర సార్ని కాపాడుకోండి మేడం అని చెప్పడంతో, అలాగేనని లక్ష్మి ఫోన్ పెట్టేసి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. మిత్ర, నేను ఎప్పటి నుంచో నేను ప్రేమిస్తున్నాను. నేను ఎక్కడికో వెళ్ళి చచ్చే బదులు ఇక్కడే చస్తే నీ లవర్గా చనిపోవడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి నేను చచ్చిపోతాను మిత్ర, నేను బ్రతుకుతూ ఉండలేను మిత్ర అని మనీషా ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. మనీషా, నువ్వు చచ్చిపోతే జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను అని మిత్ర అంటాడు. లేదు మిత్ర, నాకు ఇంకే దారి కనిపించట్లేదు, నేను చచ్చిపోతాను అని విషం తాగటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆగు మనీషా ఆగు అని మిత్ర మనీషా చేతిలో ఉన్న విషం బాటిల్ని లాక్కుంటాడు. ఎందుకు మిత్ర నన్ను ఆపుతున్నావు అని మనీషా అరుస్తూ ఉంటుంది. నేనిప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలి అంతే కదా అని మిత్ర అంటాడు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు లక్ష్మికి అన్యాయం చేసిన వాడివి అవుతావు కదా. వద్దు మిత్ర, నేను చచ్చిపోతానంటే నువ్వేంటి విషం బాటిల్ని కూడా పడేశావు అని మనీషా అంటే, ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలి అంతే కదా, నేను చేసుకుంటాను రా మనీషా అని మనీషాని తీసుకువెళ్ళి తాళి కట్టడానికి రెడీ అయిపోతూ ఉంటాడు.
మిత్ర మనీషా మెడలో తాళి కడుతూ ఉంటే మనీషా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే కారులో లక్ష్మి గుడి దగ్గరికి వస్తుంది. ఇక పరిగెత్తుకుంటూ పంతులు గారి దగ్గరికి వస్తుంది. పంతులు గారు ఇక్కడ ఏవైనా పెళ్ళిళ్ళు జరిగాయా అని ఇంతకుముందు అని అడగడంతో, ఓ 2-3 పెళ్ళిళ్ళు జరిగాయమ్మా అని పంతులు గారు చెప్తారు. ఎక్కడ పంతులు గారు వాళ్ళు అని లక్ష్మి అడుగుతూ ఉంటే, ఇందాకే వెళ్ళిపోయారమ్మా అని పంతులు గారు చెప్పడంతో, మిత్ర మనీషా పెళ్ళి జరిగిపోయిందని లక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది. తల కొట్టుకుంటూ గుండెలు పగిలేలా లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత మనీషా మిత్ర ఇద్దరు గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడి ఉంటారు. అప్పుడు జయదేవ్ ఉన్నట్లుండి చేతులు పట్టుకొని నిలబడి ఉన్న మిత్ర మనీషా వైపు చాలా షాకింగ్గా లేచి నిలబడి చూస్తూ ఉంటాడు. అప్పుడే రాజేశ్వరి, రే తమ్ముడు అంటూ వచ్చి, ఏంటబ్బా ఈ జయదేవ్ ఇలా చూస్తున్నాడు అని గుమ్మం వైపు చూస్తుంది. మనీషా మిత్రని చూసి రాజేశ్వరి కూడా నోరు తెరుచుకొని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే, అప్పుడే జాను, మామయ్య గారు కాఫీ ఇవ్వనా అంటూ జాను అక్కడికి వస్తుంది. వీళ్ళిద్దరూ గుమ్మం వైపు చూస్తున్నారు ఏంటి అని గుమ్మం వైపు జాను కూడా చూస్తుంది. ఇక మిత్ర మనీషా అలా చేయి పట్టుకొని నిలబడి ఉండటం చూసేసి జాను కూడా కళ్ళు పెద్దవి చేసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే దేవయాని మెట్లు దిగి కిందికి వస్తూ, అరే ఇద్దరుగా వెళ్ళిన వీళ్ళు జంటగా ఇంటికి వచ్చారు. పెళ్ళి పూర్తయిపోయిందన్నమాట. కొత్త జంట వచ్చేసింది. వీళ్ళు గుమ్మంలో నుంచి లోపలికి అడుగు పెట్టకముందే స్వీట్స్తో స్వాగతం పలుకుదాం అని దేవయాని సంతోషంగా మెట్లు దిగి వస్తూ ఉంటుంది. గుడిలో పెళ్ళి ఎలా జరిగింది అని దేవయాని మాట్లాడబోయి మళ్ళీ సగంలో ఆపేసి, దర్శనం ఎలా జరిగింది, ప్రసాదం తీసుకువచ్చారా అని దేవయాని అడుగుతుంటే, ప్రసాదం తీసుకురాలేదు ఆంటీ అని మనీషా అంటుంది. పర్వాలేదులే, నేను ఇంట్లో తయారు చేసిన స్వీట్ తీసుకొస్తాను జాను, వెళ్ళు, నీకే చెప్తున్నది, వెళ్ళు అని దేవయాని అంటుంది. జాను స్వీట్ తీసుకో, బావగారు స్వీట్ తీసుకోండి, వదిన స్వీట్ తీసుకో అని దేవయాని ఎవరికి ఇస్తున్నా కూడా స్వీట్ ఎవరు తీసుకోకుండా ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పర్వాలేదులే, మీరు తీసుకోకపోతే ఏంటి అని దేవయాని మనీషా వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడు మనీషా మిత్ర ఇద్దరు ఒకరి చేయి ఒకరు చిటికన వేలిని పట్టుకొని కుడికాలు లోపలికి పెట్టి అడుగు లోపల పెట్టేస్తారు. దేవయాని వాళ్ళ ముందుకు వచ్చి మనీషా మెడలో తాళి లేకపోవడంతో చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మిత్ర ఏమో కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక దేవయాని, ఏమైంది మనీషా, మెడలో తాళి లేదేంటి అన్నట్లుగా ప్రశ్నిస్తూ ఉంటుంది. గుడిలోనేమో లక్ష్మి కుప్పకూలిపోయి ఇంకా గుండెలు పగిలేలా తల కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే పనిచేసే ఆవిడ అక్కడికి వచ్చి, మేడం మీకు ఫోన్ చేసింది నేనే మేడం అని చెప్పడంతో లక్ష్మి లేచి నిలబడుతుంది. మేడం, నేను ఎన్నో రోజులుగా ఈ గుడిలో పనిచేస్తున్నాను, దేవుడికి సేవ చేస్తున్నాను, ఇన్ని రోజులకి ఒకరికి సహాయం చేసే అవకాశం వచ్చింది అని ఆవిడ చెప్పడంతో, నువ్వేమో రుణం తీర్చుకోవడానికి సహాయం చేశావు, కానీ నేనే ఆలస్యంగా వచ్చి తప్పు చేశాను అని లక్ష్మి తల కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ దేవయాని స్వీట్ ప్లేట్ పట్టుకొని, ఏమైంది మనీషా, పెళ్ళి జరిగిపోయింది కదా, మెడలో తాళి లేదేంటి అని ప్రశ్నిస్తూ ఉంటుంది. పెళ్ళి జరిగితేనే కదా అంటే మెడలో మంగళసూత్రం ఉండటానికి అని మనీషా చెప్తూ ఉంటే, పెళ్ళి ఆగిపోయింది మేడం అని పనిచేసే ఆవిడ లక్ష్మికి చెప్తుంది. పెళ్ళి ఆగిపోయిందా, ఎలా అని ఇక్కడ లక్ష్మి అక్కడ దేవయాని ఇద్దరు ఒకేసారి అడుగుతూ ఉంటారు. లక్ష్మినే ఆపింది ఆంటీ అని మనీషా అంటే, అవును మేడం, మీరే ఆపారు మేడం అని ఆవిడ చెప్తూ ఉంటుంది. నేనెలా ఆపాను, నేను ఇప్పుడే కదా వస్తున్నాను అని లక్ష్మి ఆవిడని అడుగుతూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో చెప్పు మనీషా అని దేవయాని కూడా అడుగుతూ ఉంటుంది. అప్పుడే మనీషా చెప్తూ ఉంటుంది. సరిగ్గా మిత్ర మనీషా మెడలో తాళి కట్టబోతూ ఉంటే అప్పుడే పంతులు గారు లక్ష్మీ నామదేశ అంటూ లక్ష్మి పేరుని ఉచ్చరిస్తూ అర్చన కార్యక్రమం మొదలుపెట్టి ఉంటాడు. లక్ష్మి అన్న పేరు వినగానే మిత్రకి లక్ష్మితో జరిగిన పెళ్ళి మొత్తం కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది. లక్ష్మి మాట్లాడిన మాటలు మొత్తం గుర్తుకు వచ్చి లక్ష్మిని గుర్తు చేసుకున్న మిత్ర వెంటనే తాళిని వెనక్కి తీస్తాడు. ఏమైంది మిత్ర అని మనీషా చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే, మనం ఇంటికి వెళ్దాం మనీషా అని మిత్ర కోపంగా అక్కడి నుంచి వచ్చేసి ఉంటాడు. మీ పేరు వినగానే సార్ తాళి కట్టడం ఆపేశారు మేడం, అక్కడి నుంచి వెళ్ళిపోయారు మేడం, మీరంటే సార్కి చాలా ఇష్టం మేడం, మీకు సార్ ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ అన్యాయం చెయ్యడు మేడం, మీరిద్దరూ కలకాలం చాలా సంతోషంగా ఉంటారు మేడం అని చెప్తూ ఉంటే, థ్యాంక్ యూ సో మచ్ అని లక్ష్మి ఆవిడని హగ్ చేసుకొని చాలా చాలా సంతోషపడుతూ ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటుంది. సరే నేను వస్తాను అంటూ లక్ష్మి బయలుదేరి వచ్చేస్తూ ఉంటుంది. అంటే మిత్ర మనసులో ఇంకా లక్ష్మి బలంగా నాటుకుపోయిందన్నమాట. అయితే మిత్ర మనసులో లక్ష్మి ఉన్నంతకాలం మీ పెళ్ళి జరగదు, అయితే ఇప్పుడు కూడా నీ పెళ్ళి ఆగిపోయింది అని దేవయాని అంటే, కానీ మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో, తాళి నా మెడల వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది అని మనీషా అంటే, అది లక్ష్మి ప్రాణాలతో ఉండగా జరగదు, నువ్వు ప్రాణాలతో ఉండగా ఈ జన్మకి జరగదు అని దేవయాని అనగానే మనీషా, లేదు, ఎప్పటికైనా నేను మిత్రకి భార్యనవుతాను అని ఆవిడ గొంతు నులిమేస్తూ ఉంటుంది. వదులు, ఇక్కడ నా ఊపిరి ఆగిపోయేలా ఉంది అని దేవయాని
కొట్టుకుంటూ అరుస్తూ ఉంటుంది. ఇంకోసారి ఇలాంటి మాట మాట్లాడారనుకో నిజంగానే ప్రాణాలు తీసేస్తా. ఇప్పటికైనా మిత్ర నా వాడే, నేను మిత్రకి భార్యనవుతా అని మనీషా కోపంతో అరుస్తూ వెళ్తూ ఉంటుంది.